మనందరి కొరకు దేవుడు ఆలోచిస్తాడు. ఎప్పుడు నీ జన్మ పరమార్థం ఆయన కొరకు బ్రతకాలని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఒకసారి మీ జీవితాల్లో వెనక్కి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరు తెలిసినప్పటి నుంచి మీరు పెరిగే విధానం, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు మీరు అనుభవించారు. వాటన్నిటిలో నుంచి మీరు తప్పింపబడుతున్నా దేవుని వల్ల జరుగుతుంది అనే విషయాన్ని మీరు ఎరుగకయే తప్పింపబడుతుంటారు. అప్పుడు మీకు అంత జ్ఞానం లేదు, చెప్పేవారు లేరు, కనుక తప్పించబడుతూనే ఉంటారు. అలా తప్పించేవారు ఎవరో కాదు, నిన్ను కన్నా నీ పరలోకపు తండ్రి.